ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వసూలు చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాలి వ్యవసాయం మీద ఒక్కొక్కరికి 50-60 లక్షల సబ్సిడీ ఇస్తామంటుంది. వాటి నిర్మాణం కానీ వాటి నిర్వహణ కానీ సాంకేతికపరమైన అవగాహన లేని వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు అది మొత్తం నిర్వీర్యం అయిపోయింది, అవినీతిమయం అయిపోయింది, నాసిరకం అయిపోయింది. అలాంటి సందర్భంలో విద్యార్థులందరూ కూడా మా నియామకాలను ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్ ఏ విధంగా ఇస్తుంది, నియామకాలు ఏ రకంగా చేస్తుండ్రు, మాకు ఒక స్పష్టమైన హామీని ఇవ్వండి, మేము మా దీక్షను నిరసనను ఉపసంహరించుకుంటామని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, కానీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. కానీ నిన్న రాత్రి ఎప్పుడైతే నేను హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల నిరసనకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థిని పరామర్శించడానికి వస్తున్నా అని చెప్పినో, రాత్రిపూట మొత్తం యూనివర్సిటీలో పోలీసుల కవాతులు జరిగినాయి. అర్ధరాత్రి 3 గంటలకు ఆడపిల్లల హాస్టల్లో పోలీసులు ప్రవేశించి మగ పోలీసులు కూడా అక్కడికి వచ్చి అర్ధరాత్రి పూట బరబరా ఈడ్చుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైదరాబాదును డ్రగ్స్ మాఫియా ఏలుతుంటే హైదరాబాద్లో మొత్తం డ్రగ్స్ విస్తరిస్తే వాళ్ళని మాత్రం మీరు అరెస్టులు చేస్తలేరు, వాళ్ళ మీద నిర్బంధాలు కొనసాగిస్తలేరు. కానీ నిరసన తెలుపుతున్న విద్యార్థులు హాస్టళ్లలో అర్ధరాత్రి పూట పడుకున్న ఆడపిల్లల్ని ఈరోజు పోలీసులను పెట్టి మీరు ఈడ్చుకపోతుందంటే ఏ రకమైన సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వదలుచుకున్నారు? ఇవాళ తెలంగాణ సమాజాన్ని మొత్తం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక గడి నిర్మించుకొని ఆ గడిలో ఆయన నివసిస్తూ పోలీసుల రాజ్యం చేసాడు. నిజాం నవాబు కూడా చివరి దశలో తన పాలనలో ప్రజలు తిరగబడుతుంటే రజాకర్ల చేత అంచాలనే ప్రయత్నం ఏదైతే చేసిండో, చివరాఖరికి నిజాం నవాబు కూడా ఏ పరిస్థితులు వచ్చినాయో మనకు తెలుసు. ఈరోజు కానీ పోచారం మంత్రి కావడమే మన గ్రహచారం అన్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు తోటల పెంపకాలలో నిష్ణాతులం అంటున్నారు. ముఖ్యమంత్రి గారు గట్వేలు ఫామ్ హౌస్లో ఎకరాకు ₹1 కోటి సంపాదిస్తున్నా అంటుండు తోటల పెంపకాలలో. మరి నిపుణులు లేకుండా ఎకరాకు ₹1 కోటి ఎట్లా సంపాదిస్తారు అంటే ఈరోజు ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి చేసే ఉద్దేశంలో లేదు. ఇవాళ ₹1,000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులలో రీడిజైనింగ్ పేరు మీద ఖర్చు పెడుతున్నామంటారు. నువ్వు ఏం ఖర్చు పెట్టినా రైతులకే కదా ఉపయోగపడాల్సింది. అవగాహన లేని రైతులకు అవగాహన కల్పించాలంటే టోటల్ పండ్ల పెంపకాలకు హార్టికల్చర్ ఆఫీసర్లు అవసరం కదా. ఈరోజు ప్రభుత్వమే కళాశాలలో ఈ కోర్సులను ప్రవేశపెట్టి ఉద్యోగ నియామకాలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 16 సంవత్సరాలైనా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆంధ్ర పాలకులలో నియామకాలు జరగలేదు. అది అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆంధ్ర వాళ్ళని. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 3 సంవత్సరాలైనా ఒక్క నియామకం కూడా జరగలేదంటే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల కక్షాపూరితమైన వ్యవహారంతోనే ముందుకెళ్తుంది. కాబట్టి ఈ సమస్యను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. అన్ని మండలాలలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు తెలపాలని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ హార్టికల్చర్ కమిషనర్ దగ్గరికి, చీఫ్ సెక్రటరీ దగ్గరికి తెలుగుదేశం పార్టీ బృందం వెళ్తుంది. మీరు ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలుగుదేశం పార్టీ ఊరుకునే సమస్యనే లేదు. పోలీసుల చేత అరెస్టు చేసిన విద్యార్థులను వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించరు. తక్షణమే ఆ విద్యార్థులను విడుదల చేయాలి. వాళ్ళకేమన్నా జరిగిందంటే ఖబర్దార్ కేసీఆర్ మేము చెప్తున్నాం, నువ్వు నీ ఇంట్లో కూడా నువ్వు వండుకోలేవు. అర్ధరాత్రి పూట ఏ రకంగా అయితే విద్యార్థుల మీద నువ్వు దౌర్జన్యం చేపించినావో, విద్యార్థి లోకం అనుకుంటే అర్ధరాత్రి పూట కూడా నీ ఇంట్లో నువ్వు వండుకోలేవు. నువ్వు అనుకుంటున్నావు నీ బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నావు కాబట్టి నీకు క్షేమంగా ఉంటాను. కానీ విద్యార్థి లోకం తిరగబడితే ఈడీ అమీన్కి ఏ గతి అయితే పట్టిందో, ఆఫ్రికాలో ఈడీ అమీన్ అనేటోడు ఒకడు ఉండే, ఇట్లాంటి రాక్షసుడే. అతనికి ఏం గతి పట్టిందో ఒకసారి కనుకో. ఈడీ అమీన్కు పట్టిన గతి నీకు కూడా ఈడీ అమీన్కు పట్టిన గతే పడుతుంది. నువ్వు ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందాన్ని విద్యార్థుల దగ్గరికి పంపించి ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యకు శాశ్వత ఒక పరిష్కారము, ఈ సమస్యను ఏ విధంగా మీరు ఒక కార్యాచరణను ప్రకటించాలి.